వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో పొదలకూరు మండలంలో భారీ భూ కుంభకోణం జరిగిందని, ఆ కుంభకోణం నుంచి ఆనాటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తన శిష్యురాలు అయిన పూర్వపు తహసీల్దార్ స్వాతిని మంత్రిగా ఉండి కూడా కాపాడుకోలేకపోయారని పొదలకూరు మండల టీడీపీ అధ్యక్షుడు తలచూరు మస్తాన్ బాబు ఆరోపించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కాకాని పొదలకూరు మండలంలోని పూర్వపయ తహసీల్దార్ స్వాతి, వీర వసంతరావులను దగ్గర పెట్టుకుని భూ కుంభకోణంకు పాల్పడిన సంగతి రాష్ట్రమంతా తెలుసని అన్నారు. మొదటి నుంచి మీరు చేస్తున్న తప్పులను టీడీపీ తరపున మేము ఎండగడుతూ వచ్చామన్నారు. అయితే ఈ రోజు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. కాకాని మంత్రిగా ఉన్న సమయంలో కోట్ల విలువైన స్థలాలు ఉన్నా మరపూరు మీద కన్ను వేసి మీ బంధువుల ద్వారా అప్పటి తహసీల్దార్ వీర వసంతరావు చేత 60 దొంగ పట్టాలు చేపించుకున్నారన్నారు. పొదలకూరు మండలంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్ దగ్గర ఒక డ్రామా నడిపాడు. నిన్నటి రోజున పొదలకూరు మండలంలో గత ప్రభుత్వంలో ఈయన మంత్రిగా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి భూ అక్రమాల మీద గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాడుతూ ఉన్నాం. మీకు అందరికీ తెలుసు. ఇక్కడ గతంలో పనిచేసినటువంటి తహసీల్దార్ స్వాతి కానీ, మళ్ళీ వచ్చినటువంటి వీర వసంతరావు కానీ ఇక్కడ భూ కుంభకోణాలకు పాల్పడ్డారనేది మా అభిప్రాయం, మా అభియోగం. గత ప్రభుత్వంలో మేము ఏదైతే అభియోగం చేశామో, ఈయన మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి తహసీల్దార్ స్వాతి ఆధారాలతో సహా చేస్తాం, అది నిరూపించాం. ఆనాడు నీ ప్రభుత్వంలో నీవు మంత్రిగా, నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో మేము వెలుగెత్తాం అవినీతి జరుగుతుంది పొదలకూరు తహసీల్దార్ ఆఫీసులో అని నిరూపించాం. ఆమె భూ కుంభకోణాలకు పాల్పడింది అనేది ఈ రాష్ట్రం మొత్తం తెలుసు. బయట పెట్టాం. ఆమె ఉద్యోగం నుంచి పక్కకి తప్పుకున్నదాకా పోరాడాం. తప్పు చేసింది కాబట్టే నువ్వు 5 ఏళ్ళు, మళ్ళీ నువ్వు 2.5 సంవత్సరం మంత్రిగా ఉన్నా నీ శిష్యురాలు స్వాతిని కాపాడుకోలేకపోయావు. ఎందుకంటే ఆమె తప్పు చేసింది. తెలుగుదేశం ఆనాడు ఏదైతే ఆరోపించిందో నీ ప్రభుత్వంలో, అది మేము నిరూపించాం. కాబట్టే ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి, నీవు మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి నీ అనుంగ శిష్యురాలు స్వాతిని నువ్వు కాపాడుకోలేకపోయావు. అదే చెప్తున్నాం. వీర వసంతరావును కూడా అదే విధంగా బెదిరించి పొదలకూరు మండలంలో భూ కుంభకోణాలకు నువ్వు పాల్పడ్డావు. నీ పక్కన ఉన్నటువంటి నీ బంధువులు ఉన్నటువంటి మరుపూరులో భారీ భూ కుంభకానికి నువ్వు తెరదీశావు. నెల్లూరు జిల్లాలో నెల్లూరుకి ఆనుకున్నటువంటి మరుపూరులో పొలాలు అత్యంత విలువైన పొలాలు, వాటి మీద నీ కన్నుబడి అవన్నీ అడ్డంగా దోచుకోవాలని వీర వసంతరావు చేత POT కింద 60 దొంగ పట్టాలను తయారు చేయించావు. మా దగ్గర లిస్ట్ ఉంది. నీ ప్రభుత్వంలో తయారు చేసినటువంటి ఈ 60 దొంగ పట్టాలు నీకు, నీ బినామీలకి, నీ బంధువులకి ఇచ్చావు. POT చట్టం మంత్రిగా, శాసనసభ్యుడిగా, జడ్పీ చైర్మన్గా నీకు తెలియదా? నువ్వు చదవలేదా అని నేను అడుగుతున్నా. పొలం లేని వారికి పొలం ఇవ్వాలా? నువ్వు ఇలా కోట్లాది రూపాయలు ఆస్తులు ఉన్న వాళ్ళకి, కార్లు ఉన్న వాళ్ళకి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఎలా తయారు చేసావని అడుగుతున్నా. అప్రూవల్ జరగల. నీ అనుంగ శిష్యుడు వీర వసంతరావు తహసీల్దార్గా ఆయన చేత అక్రమంగా అందరికీ పట్టాలు ఇప్పించావు. ARC నీవు మంత్రిగా ఇన్ని పదవులు అనుభవించావే, రాజకీయ అనుభవం ఉందే. అసైన్మెంట్ రివ్యూ కమిటీలో అప్రూవల్ కాకుండా ప్రభుత్వ పొలాన్ని దారాదత్తం చేసే అధికారం తహసీల్దార్కి లేదని మీకు తెలీదా? ఇన్ని రూల్స్ ఈరోజు మాట్లాడుతున్నావు. నీ ప్రభుత్వంలో నీకు కనపడలేదా అని అడుగుతున్నా. రెవెన్యూలో నీ ప్రభుత్వంలో పొదలకూరులో భారీ కుంభకోణం జరిగింది కాబట్టి ఒక తహసీల్దార్ సస్పెండ్ అయిపోయింది. ఆమె దోచుకున్నటువంటి 15 కోట్ల రూపాయలు నీకు వాటా ఉందని ఆ రోజు నేను ప్రశ్నిస్తే నువ్వు
పోలీసుల పెట్టి నన్ను బెదిరించాలని చూసావు. ఈరోజు చెప్తున్నా, ఆమెలో నీకు వాటా ఉంది, నువ్వు వాటా పొందావు కాబట్టి ఆమె సస్పెండ్ అయిపోయింది. ఈ వసంతరావు కూడా నీకు వాటా ఉంది, ఈ వసంతరావు కూడా నీకు బినామీ. ఆయన నువ్వేది చెప్తే చెప్పాడు. ఇప్పుడే చెప్తున్నాం, ఆనాడు స్వాతికి చెప్పాం, నీ ప్రభుత్వంలోనే స్వాతిని సస్పెండ్ చేయించాం. ఈ ప్రభుత్వంలో వసంతరావు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు. అతనిని మేము ఈరోజు కాదు, నీ ప్రభుత్వంలోనే లోకాయుక్త చేశాం, నీ ప్రభుత్వంలోనే కలెక్టర్కి ఇచ్చాం. నీ ఇప్పుడే జాయింట్ కలెక్టర్ ఎంక్వైరీ అతని మీద నడుస్తూ ఉంది. ఈ 60 పట్టాల మీద, ఈ 60 పట్టాల మీదే కాదు, మండలంలో జరిగినటువంటి భూ కుంభకోణాల మీద ఎంక్వైరీ నడుస్తుంది. తప్పకుండా నీ అనుంగ శిష్యుడు, రెండో శిష్యుడు, ఆమె శిష్యురాలు పోయింది, ఈ శిష్యుడు కూడా త్వరలో పోబోతున్నాడు. నీ అధికార దాహానికి, నీ భూదాహానికి బలిపోయిన ఈ తహసీల్దార్ని నువ్వు ఎందుకు బలిపెట్టి నాటకాలు ఆడుతున్నావు? ఈరోజు పొదలకూరు పోలీస్ స్టేషన్ ముందు నేను అడుగుతున్నా. పొదలకూరులో పోలీస్ వ్యవస్థని నీకన్నా అడ్డంగా వాడుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఏ రోజైనా మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి పోలీసుల్ని, అధికారుల్ని ఆ విధంగా వాడుకోవటం ఆయనకు అసలు ఆయన చెప్పడం. నువ్వు వాడుకున్నట్టు ఎవరు వాడుకోవాలా? ఏడు గుర్తున్నట్టు మా నాయకుల్లో ఒక్కరికన్నా నీ 5 ఏళ్లలో పోలీసులు పంపించి అరాచకం చేయనటువంటి ఇల్లు ఉందేమో అడుగు. కావాలంటే ఒక్క నాయకుడిని వదిలేమో అడుగు. అందరి మీద కేసులు పెట్టావు, అక్రమంగా అందరినీ బెదిరించావు. ఇంత అరాచకం నువ్వు చేసి ఈరోజు బస్టాండ్లో నువ్వు పోలీసులు వాడుకుంటున్నారు, రెవెన్యూను వాడుకుంటున్నారంటే ప్రజలు, పత్రికా సోదరులు, మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా నవ్వుకుంటున్నారు. సోదరులారా, విధి ఎక్కడికి పోదు, చేసిన పాపం ఎక్కడికి పోదు, కలిసి వచ్చింది. ఆనాడు స్టేషన్ ముందు మమ్మల్ని అందరినీ రోడ్ల మీద బండ పెట్టావు నువ్వు. ఈరోజు నీకు అపరిస్థితి పట్టింది. ఎక్కడికి కూడా న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. మేము నీ ప్రభుత్వంలో పోరాడుతున్నాం, మా ప్రభుత్వంలో కూడా భూ కుంభకోణాలను పోరాడుతున్నాం. నువ్వు తప్పించుకునే ప్రసక్తే లేదు. నీ శిష్యులందరూ ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సిందని నేను నమ్ముకున్నాను. నేను ఇప్పుడు చెప్తున్నా, మరుపూర్లో 200